మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. చదివినటువంటి వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. దేవుడు దావీదు అనేటువంటి వ్యక్తికి తోడుగా ఉన్నందున అతడు అంతకంతకు అధికుడగుచుండెను అనేటువంటి మాటను మనం చూస్తాం. ఒక వ్యక్తి వర్ధిల్లాలి అన్నప్పుడు లోకంలో అనేకమైనటువంటి మార్గాలు మనకు తటస్థిస్తూ ఉంటాయి. అవి ఎదుటివారిని పతనం చేస్తూ, ఎదుటివారిని హింసకు గురి చేస్తూ, ఎదుటివారిని నశింపు చేస్తూ, ఎదుటివారి యొక్క జీవితాలను పతనం చేస్తూ వీరు వర్ధిల్లుట. ఇది సాతాను సంబంధమైనటువంటి త్రోవ. ఇందులో వర్ధిల్లుట అనేటువంటి మాట కనిపిస్తున్నప్పటికీ వారు అంతకంతకు దిగజారిపోతూ నరకానికి పాత్రులవుతారన్న సంగతి వాస్తవం. ధనాపేక్షతోనూ, క్రోధముతోనూ, ఉద్రేకముతోనూ, గర్వముతోనూ, అహంకారముతోనూ, జనబలముతోనూ, ధనబలముతోనూ, శరీర బలముతోనూ, అధికార బలముతోనూ వర్ధిల్లొచ్చు. కానీ ఆ వర్ధిల్లింపు ఏమాత్రము నిలిచి ఉండేది కానే కాదు. ఒకరికి హాని కలిగిస్తూ పొందుకునేటువంటి ఆశీర్వాదం పొరపాటున అది నిజమైన ఆశీర్వాదం కానే కాదు. ఇక్కడ మనం చూస్తాం, దావీదు ఆశీర్వదించబడ్డాడు మరియు ఆ ఆశీర్వాదంలో నిలిచిపోక, ఆ స్థాయిలోనే ఉండిపోక అంతకంతకు ఎదుగుతూ అధికుడగుతూ ఉన్నాడన్న సంగతిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుచేత దావీదు అంతకంతకు అధికుడగుచూ ఉన్నాడు అని చూసినట్లయితే, యెహోవా సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడుగా ఉన్నందున. ఎందుకని దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు? అతనికి ముందు రాజుగా ఉన్నటువంటి సౌలుకు దేవుడు ఎందుకు తోడుగా లేడు? సౌలు మరణించిన తర్వాత ఆ సింహాసనాన్ని దావీదుకు దేవుడు ఎందుకు అనుగ్రహించాడు? దావీదు వెళ్ళిన చోటల్లా గొప్ప జయాన్ని ఎందుకు ఇచ్చాడు? దావీదుకి దేవుడు తోడుగా ఎందుకు ఉన్నాడు? అంతగా దావీదును ఎందుకు ఆశీర్వదించాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ లేఖనాల్లో శోధించినట్లయితే అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి అంశాలు మనకు కనబడతాయి. అయితే నేటి దినాన ఈ క్లుప్త సందేశముల ద్వారా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, సౌలు తనకు ఆపద వచ్చినప్పుడు, తనకు ఇబ్బంది వచ్చినప్పుడు, తనకు బాధ కలిగినప్పుడు, శత్రులు యుద్ధానికి సిద్ధమైనప్పుడు, తనకు బలము తగ్గుతుంది అన్నప్పుడు, తనను సృష్టించిన, తనను ఆ స్థాయిలో నిలబెట్టిన సైన్యములకు అధిపతియగు యెహోవాను ప్రక్కన పెట్టి కర్ణపిశాచి మంత్రగత్తె వద్దకు వెళ్లి తన యొక్క భవిష్యత్తును గురించి విచారణ చేశాడు. మోకరించి ప్రార్థన చేసేదానికంటే వారు సూచక్రియలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, మంత్రక్రియలు చేస్తారు, మనం ప్రయాసపడకుండా మనకు సమాధానాన్ని ఇస్తారు అనేటువంటి ఆలోచనతో తాను సత్యముల నుండి అసత్యపు మార్గములకి అడుగు పెట్టాడు. ఆ హేతువు చేత సౌలు మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. దేవుడు అప్పటికే సౌలుకి ఎంతో ఆశీర్వాదాన్ని దూరం చేసినప్పటికీ సౌలు అప్పటికీ మారు మనసు పొందక, దేవుని వైపుకు తిరగక, మనస్సును హృదయం కఠినపరుచుకొని దేవునికి వ్యతిరేకంగా ఎదిరేదాడు. అందును బట్టి సౌలు ఫిలిస్తీన్లతో జరిగేటువంటి యుద్ధంలో మరణించాడు. కానీ దావీదు ఆ విధంగా చేయలేదు. శత్రులు వచ్చి తనను హతం చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, తాను ఉన్నటువంటి స్థావరాన్ని శత్రులు ముట్టడి వేసినప్పుడు దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాడు. సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద విచారణ చేసి, ప్రభువా, ఈ యుద్ధం చేస్తే నాకు జయమును ఇస్తావా? ఈ యుద్ధం నేను చేయవచ్చా అని ప్రభువు యొద్ద విచారణ చేశాడు. ఆ విచారణ చేసినటువంటి ఆ అనుభవం దావీదును అంతకంతకు వర్ధిల్లింపచేసింది. దావీదు ఆశీర్వాదంలో ఒక స్థాయిలో నిలిచిపోక, దావీదు ఆ ఆశీర్వాదంలో ఒక మెట్టు మీద ఆగిపోక, దావీదు యొక్క దీవెన ఒక స్థాయిలో నిలిచిపోక అంతకంతకు స్థాయిలను ఎదుగుతూ, అంతకంతకు మెట్టులను ఎక్కుతూ అధికుడగుచూ ఉన్నాడు. నేటి వాక్యం ఏంటంటే, నా ప్రియ సహోదరులారా, మనకు దేవుడు తోడుగా ఉంటే మనం అంతకంతకు అధికులమవుతాం, అంతకంతకు వర్ధిల్లుతాం, అంతకంతకు దీవెనను అనుభవిస్తాం. అయితే ఆయన తోడుగా ఉంటాడు అన్నప్పుడు ఆయన ఎవరికి తోడుగా ఉంటాడు అన్న సంగతి దగ్గర మనం యోచించవలసిన వారమై ఉన్నాము. ఆయన యుద్ధ విచారణ చేసే వారికైనా తోడుగా ఉంటాడు. ఆయన కొరకు కనిపెట్టుకునే వారికైనా తోడుగా ఉంటాడు. ఆయనే సంరక్షకుడుగా ఉండాలని ఆయన కాడి క్రిందకు వెళ్లే వారికి తోడుగా ఉంటాడు. ఆయనే రక్షణకర్త అని ఆయన హస్తపు నేడుకు పరిగెత్తుకుని వెళ్లే వారికైనా తోడుగా ఉంటాడు. ఆయన మీద విశ్వాసం ఉంచిన వారికి ఆయన తోడుగా ఉంటాడు. వ్యతిరేకమైన ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో
ఆయన మీద ఆశ పెట్టుకున్న వారికి ఆయన తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉండాలంటే గొప్ప గొప్ప అర్హతలు, ఆధిపత్యాలు అక్కరలేదు. ఉన్నతమైనటువంటి చదువులు, డిగ్రీలు, డాక్టరేట్లు, ఉన్నతమైనటువంటి జాతి బలము, భాష బలము, పాండిత్యము, నైపుణ్యము, జ్ఞానము ఇవేవి అక్కరలేనే లేదు. ఆయన తోడుగా ఉండాలి అంటే ఒకటే ఒకటి, ఆయనను అంగీకరించాలి. ప్రభువా నీవు నాకు తోడుగా ఉండు అని ఆయనను అడగాలి. మన ప్రతి కదలికను ఆయనకు అప్పగించాలి. మన ప్రతి అంశమును ఆయన పాదల చెంత పెట్టాలి. ఆయన చిత్తానుసారంగా మనం అడుగు వేయాలి. అందుకే దావీదును గురించి ప్రభు అంటారు, దావీదు నా హృదయానుసారుడు అని అంటారు. దావీదు ప్రతి విషయంలో దేవుని దగ్గర విచారణ చేసేటువంటి అనుభవం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదును గూర్చేటువంటి సాక్ష్యాన్ని ఇవ్వగలిగాడు. ఎందుకంటే దావీదు ఏం చేసినా దేవుని యొక్క ఆలోచనలను చేస్తున్నాడు కాబట్టి దేవుడు అతన్ని ప్రేమించాడు, నా హృదయానుసారుడుగా ఉన్నాడని సాక్ష్యం ఇచ్చాడు. మరియు దావీదుకు తోడుగా ఉన్నాడు. మనం సైతం నేడు ఆయన తోడును కోరుకున్నట్లయితే, ప్రభువా నీవు నాకు తోడుగా ఉండు, నీవు నన్ను నడిపించు, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చు అని మన ప్రతి అంశమును ఆయనకు అప్పగించినట్లయితే ఆయన మనకు తోడుగా ఉంటాడు. అది చదువులే గాని, ఉద్యోగమే గాని, వివాహమే గాని, సంతానమే గాని, వ్యాపారమే గాని, కుటుంబ వ్యవస్థయే గాని, విదేశాల ప్రయాణమే గాని, ఉన్నత చదువులే గాని, సేవా జీవితమే గాని, ఆత్మీయ జీవితమే గాని, సమస్త విషయములను ఆయన పాదాల చెంత పెట్టి ఆయన తోడును మనం కోరుకున్నట్లయితే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటే సమస్తమును సమకూడి జరిగిస్తాడు. ఇక్కడ మనం ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. దావీదు అంతకంతకు అధికుడగుచున్నాడు అన్నటువంటి మాట దగ్గర ఏమి ఎదిగాడు, ఎలా ఎదిగాడు, ఎంత ఆశీర్వదించబడ్డాడు అనేటువంటి ప్రశ్నను మనం పెట్టుకున్నట్లయితే ఈ అధ్యాయం మనం చూస్తాం. దావీదు ఇజ్రాయిలుకు రాజుగా అభిషేకించబడ్డాడు. 10వ అధ్యాయంలో సౌలు తన జీవితాన్ని ముగించాడు, సింహాసనం నుండి తొలగిపోయాడు. దావీదు ఆ సింహాసనాన్ని ఎక్కాడు. దావీదు 12 గోత్రాల ఇజ్రాయేలీల లక్షలాది జనులకు రాజుగా నియమించబడ్డాడు. అప్పటి వరకు దావీదు సౌలు చేతుల నుండి తప్పించబడుతూ దేవుని మహిమార్థం కీర్తనలు రాస్తూ, వాద్యములు వాయిస్తూ, దేవుని కొరకు జీవిస్తూ, నమ్మకంగా యథార్థంగా ముందుకు సాగిపోతూ సౌలు యొక్క మరణం తర్వాత దావీదు భౌతికంగాను ఎదుగుచూ ఉన్నాడు. సౌలును చూచి పారిపోయేటువంటి వ్యక్తి ఈ రోజున రాజుగా నిలబడ్డాడు. కారణం యెహోవా అతనికి తోడుగా ఉన్నందున. మనము సైతం శత్రువును చూచి, ఆర్థిక ఇబ్బందులను చూచి, అనారోగ్య పరిస్థితులను చూచి, నష్టాలను చూచి, అపజయాలను చూచి, ఒంటరితనాలను చూచి భయపడి దాగుకొని ఉంటే యెహోవా మనకి తోడుగా ఉన్నట్లయితే ఆ స్థితిలో నుండి విడిపించి అంతకంతకు వర్ధిల్లింపచేసి అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దావీదు ఇప్పటి వరకు పాడిపోతూ ఉన్నాడు, కానీ రాజుగా నియమించబడిన తర్వాత ఏ శత్రువు కూడా ఆ దేశం మీదకి యుద్ధానికి రాకుండా దావీదు వారి కొరకు యుద్ధం చేసి వారి కొరకు నిలబడగలిగాడు. కారణం ఒకటే, యెహోవా అతనికి తోడుగా ఉన్నందున. మనకు సైతమైన తోడుగా ఉన్నప్పుడు మనం ఒకవేళ భయపడుతూ ఇప్పటి వరకు ఉన్నా ఆయన మనకు తోడుగా ఉన్నట్లయితే ఇక నుంచి భయపడక శత్రువును పారద్రోలుతూ శరీరాశను, నేత్రాశను, జీవపుడమును, మోసమును, గర్వమును, అహంకారమును, వ్యర్థమైనటువంటి మాటలను, దొంగతనాలను, వ్యభిచారము సమస్తమును జయించేటువంటి యోధునిగా, శక్తి కలిగినటువంటి ఆత్మీయులుగా దేవుడు మారుస్తాడు ఆయన తోడుగా ఉన్నట్లయితే. కనుక నేటి దినాన్ని వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన తోడును కోరుకుందాం. శత్రువును చూసి భయపడేటువంటి స్థాయిలో నుండి శత్రువులను పారద్రోలేటువంటి ఉన్నత స్థాయిలో దేవుడు నిలబెడతాడు. ఆత్మీయంగాను, భౌతికంగాను దేశం యొక్క ఉన్నత స్థలం మీదకి ఎక్కించి క్షేత్ర స్థాయిలో ఆయన సాక్షులుగా తేజరిల్లింపచేస్తాడు. ఈయన దూరం మాటలు ప్రతి వాని హృదయం నిరకట్టి వెలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువైన వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. దావీదు అంతకంతకు వర్ధిల్లుచు ఉన్నాడని, కారణం నీవు అతనికి తోడుగా ఉన్నావని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్కును బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ప్రతి వారికి మీరు తోడుగా ఉండండి. వారి ప్రతి పనులు మీరు జయం అనుగ్రహించండి. ప్రతి అవసరం అక్కరుని మహిమలో తీర్చండి. ఇక నుండి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరిచి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.